మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ పండుగ దినాల్లో దేవుడు మనకిస్తున్న వాక్యం ఈ దినమందు లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనం 47వ వచనం చదువుకుందాం. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది, ఆయన తన దాసురలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. మరియా జకరయ్య భార్య అయినటువంటి ఎలిజబెత్ దగ్గరకు వచ్చి ఆమెకు శుభవందనం చేసినప్పుడు ఎలిజబెత్ కూడా శుభవందనం చేసి ఎలిజబెత్ మరియాను ఆశీర్వదిస్తుంది. నీవు ఆశీర్వదింపబడిన దానవు, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును దేవుడు ఆశీర్వదించెను అని శుభవచనాలు పలికినప్పుడు మరియా ఆ శుభవచనాలు తీసుకుని ఎంతో సంతోషించి ఆనందించి దేవుని ఈ విధముగా స్తుతిస్తుంది. ఇంగ్లీష్ బైబిల్ అయితే మేరీ సాంగ్ అని కూడా రాయబడి ఉంటుంది. ఈ కీర్తన ఎత్తి దేవుని కొనియాడుతూ ఉంది. దేవుడు ఆమెకు చేసిన మేళ్లను, ఆమె పట్ల చేసిన అద్భుత కార్యాలను కొనియాడుతూ ఉందన్నమాట. ఇక్కడ నా ప్రాణము ప్రభువునందు ఆనందించుచున్నది, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది అంటుంది. ఆయన తన దాసురలి దీనస్థితిని కటాక్షించెను అంటుంది. ఆయన దీనురాలుగా అయినటువంటి మరియను దేవుడు దృష్టించాడు. ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో వారిని దేవుడు దృష్టిస్తాడని వాక్యంలో రాయబడి ఉంది కదా. ఈ దీనురాలను దేవుడు దృష్టించాడు అని ఇక్కడ మరియా దేవుణ్ణి కొనియాడుతుంది. దేవుని కొనియాడుతూ ఈ విధముగా స్తుతి వచనాలు పలుకుతుంది. నా ప్రాణము ప్రభువును గణపరుస్తుంది అంటుంది. తన దాసురలి దీనస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు అంటుంది. దేవుని యందు నాకు ఆనందము కలుగుతుంది అని కూడా తెలియజేస్తుంది. నా రక్షకుడైన దేవుని యందు నేను ఆనందించదను అంటుంది. ఆమె ఎంత ధన్యురాలయ్యింది, ఎంతో ఆశీర్వాదం. రక్షకుడే ఆమె గర్భంలో ఉద్భవించటం, దేవుడే ఆమె గర్భంలో ఉద్భవించటం, ఆమె ఎంతో ఆశీర్వాదకరమైన స్థితిని పొందుకుంది, ఎంతో ధన్యురాలయ్యింది. అది దేవుని కొనియాడుతూ ఈ విధంగా స్తుతి చెల్లిస్తూ ఉంది. కనుక ఆమె ఏ విధంగా ఆశీర్వదింపబడిందో, ఎందుకు ఆశీర్వదింపబడిందో మనము వాక్యంలో చూస్తున్నాం. ఆమె దీనురాలుగా ఉంది, ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంది, ఆమె పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ వచ్చింది. అందుకే దేవుడు ఆమెను ఎంచుకున్నాడు. తండ్రి అయిన దేవుడు ఆమె గర్భంలో రక్షకుడిని ఉద్భవింప చేయడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. కనుకనే ఆమె స్త్రీలలో ధన్యురాలైంది, దేవుని చేత ఆశీర్వదింపబడింది, దేవునిలో ఆనందిస్తూ ఈ స్తుతి గీతాన్ని పాడుతూ ఉంది. మనము కూడా ఎవరైతే దీనస్థితి కలిగి ఉంటారో వారు దేవుణ్ణి ఘనపరుస్తారు. ఎవరైతే దీనస్థితి కలిగి ఉంటారో వారు దేవుని దృష్టిలో ఉంటారు. ఎవరైతే దీనస్థితిలో ఉండి దేవుని యందు భయం భక్తి కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ ఉంటారో ఈ మరియ వలె వారు కూడా ఆశీర్వాదం పొందిన వారుగా ఉంటారు. వారి పిల్లలు కూడా ధన్యులుగా ఉంటారు. వారి పిల్లలు కూడా గొప్పవారుగా చేయబడతారు. ఎందుకంటే తల్లి ప్రార్థనలు, తల్లి ఒడి ఎంతో బిడ్డలకు ఆశీర్వాదం కనుక ఈ తల్లి వల్లే దీనస్థితి కలిగి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు కూడా దేవుని చేత ఆశీర్వదింపబడిన వారుగా ఉంటారు అని వాక్యాల ద్వారా మనము చూస్తున్నాం. వినిచిన్న బిడ్డలందరూ ఆ విధమైన ఆశీర్వాదాలు పొందుకుందరు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా మీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో మీరు ఇచ్చిన వాక్యం కొరకు మీ స్తోత్రములు ప్రభువా. దేవా నాయనా మరియ మిమ్మల్ని స్థితించినట్లుగా, మరియ దీనస్థితితో నాయన మీ ఆశీర్వాదం పొందుకున్నట్లుగా వినిచున్న బిడ్డలందరూ మీ యందు భయము భక్తి కలిగి దీన మనసుతో మిమ్మల్ని వేడుకుంటూ వారు వారి గర్భఫలములు నాయన ఈ భూమి మీద ఆశీర్వదింపబడినట్లుగా నాయన ప్రతి తల్లి నాయన మా ప్రభువా మా తండ్రి మీ యందు భయము భక్తి కలిగిన బిడ్డగా ఎదుగుటకు, మీ దీవెనలు పొందుకుంటకు, వారి తరతరాల వరకు ఆశీర్వాదకరముగా ఉండుటకు మీ కృప చూపు దేవుడు అని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వినిచున్న బిడ్డలందరూ ఆ విధమైన ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డలుగా చేయమని యేసుక్రీస్తు వారి పేరిటి మనలో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.